తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాలు మరియు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా 20 రకాల తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత చిహ్నాలను రూపకల్పన చేసి ఆవిష్కరణ చేసిన డాక్యుమెంట్ను ఉపాధ్యాయుడు యామరాజు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు అందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పర్యటనలో ఉన్న మంత్రిని కలిసి ఉద్యమకారుడిగా ప్రజాప్రభుత్వంలో తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆనాటి ప్రభుత్వానికి తెలంగాణ చిహ్నాలకు సంబంధించిన ఫైల్ అందచేయగా తెలంగాణ పండుగగా బతుకమ్మ, రాష్ట్ర పుష్పంగా తంగేడు, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, రాష్ట్ర ఫలంగా సీతాఫలం, రాష్ట్ర చేపగా బొమ్మె చేప అధికారికంగా ప్రకటించడం జరిగిందని రాజు తెలిపారు. వాటిని రూపకల్పన చేసి ప్రతిపాదించిన తనకు మాత్రం ఎలాంటి అధికారిక గుర్తింపు, గౌరవం దక్కకపోవడమే కాకుండా నిరాదరణకు గురైనట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపుతో పాటు ప్రతిపాదిత తెలంగాణ చిహ్నాల రూపకర్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని మంత్రిని కోరారు. ప్రతిపాదిత తెలంగాణ చిహ్నాల ఆవిష్కరణకు సంబంధించిన ఆధారాల డాక్యుమెంట్ను మంత్రికి అందజేయగా డాక్యుమెంట్ పరిశీలించిన మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల కమిటీ సభ్యుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ను కూడా కలిసి డాక్యుమెంట్ను చూపించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. రాజు ఫోటో తీసుకోండి. నమస్తే రమేష్. 5 ఇళ్ళకి వచ్చేసి 5 ఇళ్ళకి వచ్చే జయ తెలంగాణ అయింది. ఇది కవలక్ష్మణ సార్ కింద మనది కవర్ చేసి మిడిల్ ఈనాడు సెంటర్ ఉమ్మడి కర్నూలు జిల్లా. అదే ఈ రాష్ట్ర సాధన ఉద్యోగాలు గుర్తిస్తున్నామని ఒక ఆహ్వాన పత్రం పంపించారు వాళ్ళు. అవకాశంగా నాకు ఇచ్చినందుకు నేను సందీప్ రెడ్డి సార్ నా నేటివ్ వచ్చేసి గోదావరి. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలలో నేను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన విద్యార్థి నాయకుడిగా చాలా ఉద్యమాలు చేసినప్పటికీ తెలంగాణ రాజ్యాంగం ఒక బాధ, దుఃఖంతో అప్పుడు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇటీవల ప్రజాప్రభుత్వం కమిటీ వేయడం శుభపరిణంగా భావిస్తూ తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయునిగా వినూత్నంగా నేను పాల్గొనడం జరిగింది. ఆనాడు ఉద్యమ సభలో పుట్టినటువంటి మా బాబుకు శ్రీకాంతాచారి మరణిస్తే ఆ సమయంలో పుట్టిన మా బాబుకు శ్రీకాంతాచారి పేరును నామకరణం చేసి సమైక్యవాదులారా, తెలంగాణ ద్రోహులారా, ఒక శ్రీకాంతాచారి మరణిస్తే 100 మంది శ్రీకాంతాచారులు పుట్టుకొస్తారు ఖబర్దార్ అని ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం ఏర్పడేంత వరకు నల్లని పెంటో ధరించి దాదాపు 1222 రోజులు నిరసన తెలియజేసి రాష్ట్ర ఏర్పాటు అనంతరం విరమణ చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలను సూచించే విధంగా 20 రకాల చిహ్నాలను 2011 ఉద్యమ సమయంలోనే రూపొందించి ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు ఉద్యమ సమయంలో ఆవిష్కరించినటువంటి చిహ్నాలలో పుష్పం తంగేడు, ఫలం సీతాఫలం, చెట్టు జమ్మి చెట్టు, చేప బొమ్మ చేప, పండుగ బతుకమ్మ లాంటి చిహ్నాలు ఆనాటి ప్రభుత్వం గుర్తించినప్పటికీ రూపకర్తగా నాకు ఎలాంటి గుర్తింపు, గౌరవం దక్కలేదు. మరి ప్రస్తుతం ప్రజాప్రభుత్వం ఉద్యమకారులను గుర్తింపు చేసే క్రమంలో మరి మరొకసారి నేడు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ స్థానిక ఎమ్మెల్యే, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరి తెలంగాణ చిహ్నాలను పునఃపరిశీలన చేయగలరని మరి స్థానిక ఆడియో ఆఫీసులో గౌరవ మంత్రి గారికి మరి చిహ్నాలకు సంబంధించిన డాక్యుమెంటు అందజేయడం జరిగింది. మరి వారు ఆ చిహ్నాలు సంబంధించినటువంటి వివరాలను పరిశీలించి మరి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం సానుకూలంగా స్పందించారు. మరి నేను ఈ స్థానిక పౌరుడిని హుస్నాబాద్ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వంలో
క్రియాశీలకంగా ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి చిహ్నాలకు సంబంధించినటువంటి ఫైల్ను పునరుపరిశీలించి సరైనటువంటి గౌరవం గుర్తింపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 11 ఉద్యోగ సమయంలో ఆవిష్కరించినటువంటి చిహ్నాలను ఆనాడే జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను గుర్తించాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా అందశ్రీ రచించినటువంటి జయ జయ తెలంగాణ కూడా తెలంగాణ గీతంగా గుర్తించాలని 2011లోనే ఆవిష్కరించడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందశ్రీ గారి జయ జయ తెలంగాణను అధికారికంగా గుర్తించడం అనేది చాలా హర్షణీయం, సంతోషం. అంతేకాకుండా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను కూడా ప్రజాప్రభుత్వం తెలంగాణ జాతిపితగా గుర్తించాలని నేను ఉద్యోగ సమయంలోనే సూచించాను. ప్రస్తుతం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని